చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసిందో ఇవాళ. చాలా బాగా చేసింది కదా. ఇలా మసాలాలో నానబెట్టుకున్న తర్వాత లెగ్ పీసులు ఇవి. చికెన్ అంతా బాగా ఇదైంది. ఇది డెమో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇగోండి, చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి, బాగా నానబెట్టాలా, ఏమంటారు నానబెట్టేకి, మ్యాగ్నెట్. బాగా మ్యాగ్నెట్ అరగంట తర్వాత మ్యాగ్నెట్ అయిన తర్వాత చూడండి మీరు ఎంత బాగా ఉన్నాయి ఈ లెగ్ పీస్ ఫ్రెండ్స్. అగో లెగ్ పీస్, ఈ లెగ్ పీస్ ఫ్రెండ్స్, చూసినారా లెగ్ పీస్. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేసుకొని దీంట్లోన ఏం వేయలేరు ఫ్రెండ్స్, ఉత్తుంది. ఏమన్నా వేసినారేమో అనుకున్నాను కానీ ఏం వేయలేరు ఫ్రెండ్స్, ఉత్తుంది. ఇప్పుడు మా ఆవిడని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో మిస్ అయింది, ఈ వీడియోలో మాత్రం మిస్ అయ్యాను ఫ్రెండ్స్. చాలా బాధ అవుతుంది. ఓ పక్క రైస్ కుక్కర్లోన అన్నం ఉడుకుతూ ఉంది. రైసు చూసారా, రైస్ కుక్కర్లో ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంది. మరో పక్క డేక్షాలో ఉత్త డేక్షా పెట్టింది, దానిపైన నూనె వేస్తుందేమో. ఇవన్నీ మసాలాలు చూడండి ఫ్రెండ్స్. మా భార్య చూడండి, ఎప్పుడు నైటీలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ శారీ కట్టుకునేదంటే అలవాట్లేదు. ఎందుకంటావా, శారీలు మళ్ళా చినిగిపోతాయి. మళ్ళా ఎందుకంటే భర్త ఎట్లైనా నలిగిపోను కానీ శారీలు మాత్రం నలిగిపోకూడదు అంటారు వాళ్ళు. మళ్ళీ ఎప్పటికైనా బాగుండాలా, బయటకు పోయేటప్పుడు శారీలనే బాగా చూసుకుంటారు భర్త కంటే. ఓకే, ఇది చూడండి. హాఫ్ అయిన తర్వాత మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇలాగ మూత తీసినారు. ఇలాగ చూడండి. ఇప్పుడు కళాయిలో వచ్చేసి ఆయిల్ వేసి దీంట్లో బిర్యానీ ఆకు ఇవన్నీ వేసినారు. ఆయిల్ ఒక పక్క ఇదైతే ఉంది. దాంట్లో పీసులు వేస్తారా మేడం. ఇక ఆయిల్ కావాలి, దాంట్లో బాగా ఇదైన తర్వాత ఇది చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఆయిల్ కుక్ అయిన తర్వాత ఇలాగంతా చికెన్ వేసుకొని బాగా ఆయిల్లోన ఇది బాయిల్ చేయాలి. ఆ మ్యాగ్నేట్ అయిన దాంట్లోకి బాగా చికెన్, ఆయిల్, బిర్యానీ ఆకు ఇవంతా వేసుకొని బాగా కుక్ చేసి దాంట్లో మసాలా వాటర్స్ ఉంటాయి కదా, మనము కుక్ చేసి దాంట్లో అది వేసుకోవాలి. వాటర్ అంతా కంప్లీట్గా అలా కలుపుకోవాలి అంతా. హాయ్ ఫ్రెండ్స్, ఇలాగైతే ఇందాక మూత వేసాము, అది వీడియో చూపించలేకపోయినా. ఇప్పుడు క్యాప్ తీసిన తర్వాత ఇలాగ అంతా చికెన్ బాగా బాయిల్ చేసుకొని వెరైటీ బిర్యానీ చేసుకున్నట్టు మా ఆవిడ చూడండి. ఈరోజు భార్య అయితే చికెన్లోకి రైస్ వేసేసింది. దాంట్లో గ్రేవీ దాంట్లోకి అంతా వైట్ రైస్ వేసింది. చికెన్ పీసులకి చూడండి రైస్ ఎలాగ వేస్తుందో. అలా రైస్ వేసి దానిపైన అయితే ఇలాగ పీసులు అయితే ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో అయితే పీసులు తీసినాం ఫ్రెండ్స్. ఆ పీసులన్నీ గ్రేవీ పీసులన్నీ దీనిపైన కింద ఆల్రెడీ గ్రేవీ పీసులు ఉంటాయి. వైట్ రైస్ పైన మరింత పీసులు గ్రేవీ వేసి ఇలాగ రైస్ ఆల్రెడీ ఫస్టే కుక్ చేసుకుంటాము కదా. హాఫ్ బాయిల్ చేసిండే రైస్, అది హాఫ్ బాయిల్ చేసిండేది. హాఫ్ బాయిల్ అయిన చికెన్లకి రైస్ వేసేసి మరి దానిపైన పీసులు గ్రేవీ వేసేస్తే బాగా కుక్ అవుతుంది. చికెన్ మసాలా ఇవన్నీ ఇలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా లెమన్ వేసుకోవాలంట. లెమన్ వేసేద్దాం ఫ్రెండ్స్. మన వీడియోలు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం సపోర్ట్ చేయండి. ఎలాగుందో కొంచెం ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్లో ఫస్ట్ టైం చూపించాం కదండి. ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసినవి దీనిపైన వేసుకోవాలి మొత్తము. ఇలా వేసుకొని ఆయిల్ కూడా వేసేసేయాలి. అక్కడక్కడ కొద్దిగా లెంత్ అయిపోయినాయి, మిస్ అయినాయి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, అలాగ ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ రైస్ పైన మళ్ళీ పైన రైస్ వేసుకోవాలా ఫ్రెండ్స్. మళ్ళా రైస్ వేసుకోవాలి దానిపైన. అలా అంతా రైస్ లేరు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అట్లా వేసుకుంటూ లేయర్స్ వేసుకోవాలి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, దీనిపైన ఇంకా క్యాప్ పెట్టేసి కొద్దిసేపు, అవునా, ఇలా క్యాప్ చేసుకొని కొద్దిసేపు తర్వాత మళ్ళా దాన్ని ఇది చేసుకోవడము. ఫ్రెండ్స్, ప్లేట్కి అయితే ఇలాగ అంతా పిండి పెట్టుకోవాలి. మనం పిండితో నా క్యాప్ ఫ్రెండ్స్, ఇలా ప్లేట్ చుట్టూ పిండి పెట్టుకొని దాన్ని అలాగే దీని మీద అలాగ ముచ్చుకుంటే బాగా కుక్ అవుతుందండి. దాంట్లో ఆ ఆవిరికి కదా, ఆవిరికి అంతా ఉడికేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ రెడీ అయింది. దాన్ని కిందకి దించుకొని ప్లేట్లో వేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో బిర్యానీ. తీద్దామండి, ఎలా అయిందో బిర్యానీ చూద్దామండి వేడిగా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే సూపర్గా కుక్ అయింది. ఇది వైట్గా ఉంది. బాగా మనం కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. దాన్ని కలుపుకోవాలి. చూడండి, చాలా సూపర్గా ఉంటుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగంతా మిక్స్ చేసుకోవాలి నీట్గా. బాగా దాన్ని మిక్స్ చేసుకొని వేడి బిర్యానీ అలాగే ప్లేట్లో పెట్టుకొని తినేస్తే సూపర్. దీంట్లోకి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుండాకు చట్నీ ఉంటే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. దీంట్లో రైస్ కొలతలు అవన్నీ ఏం చూపించలేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము 1 kg రైస్ మనం ఫస్టే వైట్ రైస్ రెడీ చేసుకోవాలి. వైట్ రైస్ రెడీ చేసుకొని హాఫ్ కుక్ అయిండాల, పూర్తి ఉడికించకూడదు. హాఫ్ కుక్ అయిన రైస్ని మళ్ళీ చికెన్ హాఫ్ కుక్ చేసిన తర్వాత దీన్ని లేయర్గా వేసుకోవాలి. ఒక పక్క చికెన్ మసాలా, లేయర్గా చికెన్ మసాలా, రైస్ ఇట్లా వేసుకొని కుక్ చేసుకోవడం, అంతేనండి. బెస్ట్. ఈ టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.